సింహం మా నాన్న. ఆయనకి 2 బుల్లెట్లు తగిలినా కూడా రొమ్ము విరుచుకుని ధైర్యంగా ఉన్నాడు. మన ఫ్యామిలీలో ఎవరికి దెబ్బ తగిలినా నొప్పి అందరికీ ఉంటుంది. మీ అందరి మొహంలో ఆ బాధ కనిపిస్తుంది, నిరాశ కనిపిస్తుంది. అందుకే స్వయంగా నేనే బల్బీర్ సింగ్ కొడుకు మీతో మాట్లాడడానికి వచ్చాను. ముఖ్యంగా మన స్వాస్తిక్ ఫ్యామిలీ మొత్తానికి చెప్పడానికి వచ్చాను, మా నాన్న సేఫ్ అని. మీ అందరి ఆశీస్సులు, ప్రార్థనలకి నేను చేతులు జోడించి దండం పెడుతున్నాను. నేను ఇక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు, కేవలం నమ్మకం ఇవ్వడానికి మాత్రమే వచ్చాను. 3 నెలల్లో నేను మళ్ళీ వస్తాను ఇక్కడికే. ఈసారి మా నాన్నతో పాటు వస్తాను మీ అందరినీ కలవడానికి. ఈ ప్రపంచంలో తండ్రి, కొడుకు, తాత, మనవడు కలిసి పనిచేస్తున్న ఏకైక కంపెనీ మన స్వాస్తిక్ స్టీల్. మీరు మొత్తం ప్రపంచానికే చూపించారు శక్తి, ప్రగతి, విజయ్. స్వాస్తిక్ లోగోలోనే కాదు, స్వాస్తిక్ లో పనిచేసే వాళ్ళ మనసులో కూడా ఉంది. ఈ కంపెనీ అణువణువులోనే ఉంది. శక్తి, ప్రగతి, విజయ్. సమయం వచ్చేసింది. మీరు మా నాన్న కోసం ప్రార్థనలు చేసిన అవే చేతులతో మళ్ళీ పని మొదలు పెట్టండి. సమయం వచ్చేసింది. స్వాస్తిక్ అనేది ఒక కంపెనీ కాదు, మన కుటుంబం అని నిరూపించడానికి. బ్రిడ్జ్లు, రోడ్లు, ఎయిర్పోర్ట్లు కట్టిన మనకి ప్రపంచం నలుమూలల్ని కలిపేగల సత్తా ఉంది. అలాంటిది మన శత్రువు ఏ మూల దాక్కున్నా వాడిని బయటికి లాగే సత్తా మనకుంటుందా? మీ చేతులు ఆకాశాన్నంటే అంతస్తులు కట్టాయి. మీ చేతులు ఇనుమును వంచాయి. అవి ఇప్పుడు శత్రువు గొంతు దాకా వెళ్తాయి. నేను మీ అందరికీ మాటిస్తున్నాను, మా నాన్నని బుల్లెట్లతో కాల్చినవాడు, బల్బీర్ సింగ్ ని షూట్ చేసినవాడు, వాడెక్కడున్నా సరే, ఆకాశమైనా పాతాళమైనా, వాడు మనిషైనా రాక్షసుడైనా, వేకువ దాచిన వాణ్ణి అమావాస్య మింగిన, మీ అందరికీ మాటిస్తున్నాను, నా చేతులతో వాడి గొంతు కోస్తాను.